నిర్మించిన భవ్య రామ మందిర ప్రతిష్టాపన శుభ సందర్భంగా ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ షేలింగంపల్లి గుల్మోహన్ పార్క్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ బలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్న గుల్మోహన్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సద్గుణాలు కలిగిన ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుని జీవించాలని అన్నారు. అయోధ్యలో భవ్యరామ మందిరం ప్రతిష్టాపన మన దేశ ప్రజలందరికీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచమని అన్నారు. దేశ ప్రజలందరి మీద ఆ శ్రీరాముని అండదండలు ఆశీర్వచనాలు ఉంటాయని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తారని ఈ సందర్భంగా ఆ శ్రీరాముని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ఎస్ బాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి అర్జున్ రావు, ఉపాధ్యక్షులు మోహన్ రావు, జయరాజ్, సత్యం, సమీర్, ప్రభాకర్ చారి, ఆనందరావు, బిల్డర్ వెంకటేశ్వర్లు, గారెల వెంకటేష్ ముదిరాజ్, నర్సింగరావు, గుల్మోహర్ పార్క్ యూత్ అసోసియేషన్ సభ్యులు నాగరాజు, శ్రీను, వాసు, శ్రీనివాస్, రామ్రెడ్డి, రాజిరెడ్డి, సతీష్ రెడ్డి మరియు నేతాజీ నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు డీజే భవన్, భగత్, అశోక్ మరియు భారతదేశంలో కీర్తి ప్రతిష్టలను ప్రతిబింబించే విధంగా శ్రీ బలరామ విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా పెద్దలు, మహిళలు, పిల్లలు, ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్త్రీలందరూ ముందుకొచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ చాలా ప్లేసుల్ని దగ్గర నుంచి వీక్షించవచ్చు. అందరూ రండి. ఇంటికి రాదు స్టేట్ మహిళలు ఎక్కడి నుంచి స్టేట్ రావాల్సిందా.